టాలీవుడే కాదు బాలీవుడ్ దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ మూవీ గురించి పూర్తి సమాచారం తెలియవచ్చింది. తొలి పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ బట్టే ఆ వీరుల చారిత్రక గాథను రాజమౌళి చెప్పేశాడు. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇద్దరు తెలుగు పోరాట యోధుల చరిత్ర. అందులో ఒకరు తెలంగాణ పోరుబిడ్డ కొమరం భీం కాగా రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిషర్లను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. వీరి చరిత్రను జక్కన్న తెరపై ఆవిష్కరించబోతున్నారు. ప్రపంచానికి తెలుగు వీరుల చరిత్ర ఇది అని చాటబోతున్నారు. ఇంతకీ ఈ వీరులెవరు, వీరి చరిత్ర ఏంటి, రాజమౌళి టేకప్ చేసేంత క్యూరియాసిటీ ఈ వీరుల జీవిత చరిత్రలో ఏమున్నది అనేది అందరిలో ఆసక్తి రేపుతుంది. అల్లూరి గురించి కాస్తో కూస్తో తెలుసు. మరి మరుగున పడిన కొమరం భీం చరిత్రలో ఏముంది, ఆయన స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అది 1901వ సంవత్సరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంఖ్యపల్లి గ్రామం. కొమరం చిన్నం సోంబాయి దంపతులకు కొమరం భీం జన్మించాడు. అప్పటికే తెలంగాణపై నిజాం నవాబు సాగిస్తున్న దోపిడీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. భీం పిల్లాడిగా ఉన్నప్పుడు 17 ఏళ్ల వయసులో నిజాం అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో ఆయన తండ్రి చిన్నం మరణించాడు. దీంతో భీం కుటుంబం కిరిమేరి ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్ళింది. అక్కడ అడవి నరికి సాగు చేసుకుంటున్న భీం కుటుంబం భూమిని సిద్దికి అనే జమీందారు ఆక్రమించాడు. ఆవేశం పట్టలేని భీం సిద్దికిని హతమార్చి నిజాం నవాబులు ఏమైనా చేస్తారన్న భయంతో అస్సాం పారిపోయాడు. 5 ఏళ్ల పాటు కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపాడు. తిరిగి 5 ఏళ్ల తర్వాత కెరిమెరి చేరుకున్నాడు. నిజాం నవాబు గిరిజన పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపైకి నడిపించి ఉద్యమించాడు. జోడేఘాట్ గుట్టలు కేంద్రం గిరిజనులను సైన్యంగా మార్చి గిరిల్లా పోరాటాన్ని చేశాడు. నిజాం నవాబుపై తుపాకులు చేతబట్టి ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లోని కొమరం భీం స్థావరాన్ని నిజాం సేనలు ముట్టడించి భీంను హతమార్చాయి. ఇది కథ. ఇందులో ఎంతో స్పైసీ కంటెంట్ ఉంది. కొమరం భీం 5 ఏళ్లు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు అని రాజమౌళి స్వయంగా చెప్పాడు. ఆ 5 ఏళ్లు నిజాం జమీందార్ను చంపి అస్సాం వెళ్ళిపోయాడు. ఇది నిజాం వారసులు చెబుతుంటారు. ఆ 5 ఏళ్లు అంతకుముందు పర్యవసనాలు తెరకెక్కిస్తానని రాజమౌళి చెబుతున్నాడు. కొమరం భీం ఆదిలాబాద్ అడవి కేంద్రం పోరాడింది ఈ 3 కోసమే. జల్, జంగల్, జమీన్ ఈ 3 కోసమే అమరుడయ్యాడు. 39 ఏళ్ల వయసులోనే గిరిజనుల జీవితాల్లో ఎంతో ఉద్యమ స్ఫూర్తి రగల్చి దేవుడయ్యాడు. ఆ విప్లవ వీరుడి కథను నేటి తరానికి అందిస్తున్న రాజమౌళిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరి RRR సినిమా గురించి అలాగే కొమరం భీం చరిత్ర గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.